गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురువే నమః. జగద్గురువైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయం 12వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధాధ్యాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం. అంటే ఏంటంటే సర్వద్వారాని అంటే సర్వేంద్రియాలను, సంయమ్య అంటే నిగ్రహించి, చ అంటే అలాగే, మనః అంటే మనస్సుని, హృదయ అంటే హృదయంలో, నిరుధ్య అంటే స్థిరం చేసి. ఓ అర్జున, సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి మనస్సుని హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తంతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు. ఇంకా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలు మనస్సులో బాహ్య విషయాల ఆలాసత అనే విక్షేపాలను కలిగించి మనస్సును కూడా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం గలవి. ఇంద్రియాలు అంటే ప్రాపంచిక సుఖాల వెంట అది అలా తీసుకువెళ్ళిపోతూనే ఉంటుంది. అటువంటి మనస్సును ఇంద్రియ అనుభవాల నుంచి అది మరల్చి ఆత్మ వైపుకు తిప్పాలి. మనం దానికి అలవాటు చేయాలి. ప్రాపంచిక విషయాల నుంచి అంతర్ముఖం చేయడం నేర్పాలి. ఆత్మను గది కిటికీలు తెరిచి ఉంచితే ఏమవుతుంది? గాలికి దీపం మారిపోతుంది. అలాగే ఇంద్రియాలను మూయకపోతే మనస్సు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనస్సు కూడా మనస్సు పుట్టే హృదయంలో లయమైపోతుంది. అంటే కళ్ళు రెండు మూసేసుకుని చక్కగా వెలి పెట్టుకుని కాళ్ళు రెండు క్రష్ చేసుకుని స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. మనం ధ్యానం చేయాలి. ఎప్పుడు ఇంద్రియాలను ఓపెన్గా ఉంచితే అది కావాలి ఇది కావాలి అని అది అలా పరుగులు పెడుతూనే ఉంటుంది, మనస్సుని నిలవనివ్వదు. ప్రాణం అంటే ఇక్కడ ఏంటి? శ్వాస. ఈ శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంతట తానుగా భ్రూమధ్యంలో స్థితమైపోతుంది. ఇంద్రియాలు మనస్సులో లయమైపోయి మనస్సు అంతర్ముఖమై చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. అప్పుడు మనస్సు ఏమవుతుంది? మనోలయం జరుగుతుంది. మనోలయం జరిగి మనస్సు లేని స్థితికి అంటే ఆలోచనరహిత స్థితికి చేరుకుంటుంది. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి అంటే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీని సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మనస్సుని అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండడమే యోగధారణ అంటారు. యోగధారణ అవుతుంది. దానినే మనం రాత్రిళ్ళప్పుడు చక్క శ్వాస మీద ధ్యాస పెట్టి అలా నిద్రించామనుకోండి, అది యోగ నిద్ర అవుతుంది. ఇదేమో మనస్సుని అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉంచడమే యోగధారణ అవుతుంది. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్. 9వ అధ్యాయం 21వ శ్లోకం. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రైధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. పదచ్ఛేదం తెలుసుకుందాం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మం అనుప్రపన్నః గతాగతం
కామకామాః లభంతే. తే అంటే వారు, తం అంటే ఆ, విశాలం అంటే విశాలమైన, స్వర్గలోకం అంటే స్వర్గలోకాన్ని, భుక్త్వా అనుభవించాక, పుణ్యే పుణ్యాలు, క్షీణే క్షీణించగానే, మధ్యలోకం అంటే మనుష్యలోకాలలో, విశంతి అంటే ప్రవేశిస్తారు. ఓ అర్జున, చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో వారి వారి పుణ్యం క్షీణించిపోయేంత వరకు అనుభవించి ఆ తర్వాత మరలా భూలోకంలో జన్మిస్తారు. 3 వేదాలలోని ధర్మాలను అనుసరించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడ పోకడలను పొందుతున్నారు. ఇక్కడ వేదవ్యాసుల వారు ఏం చెప్తున్నారంటే, విశాలమైనది స్వర్గలోకము. అక్కడ ఆ విశాలమైన స్వర్గలోకాలలో భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేంత వరకు అనుభవించి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వచ్చేస్తాము. అంటే మనం చేసుకున్న పుణ్య కార్యక్రమాలు, ఆ పుణ్యం తాలూకు అంతా స్వర్గలోకంలో అనుభవించేసి మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తాము. అయితే చనిపోయిన వెంటనే తిరిగి రాము. యాత్రలకు వెళ్ళిన తర్వాత డబ్బులన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత ఇంటికి ఎలా వస్తామో, చేసుకున్న పుణ్యం కాస్త స్వర్గలోకాల్లో ఖర్చు పెట్టేసిన తర్వాత అప్పుడు తిరిగి మళ్ళీ ఈ భూలోకంలో జన్మిస్తాము. అసలు ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. భువల్లోకాలు, శుభల్లోకాలు, జనాలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు, ఇలా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాము అంటే, ఇక్కడ మనకి అనేక రకాల ధర్మాలు ఉన్నాయి. శరీర ధర్మం, సంఘధర్మం, ఆత్మధర్మం అనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి. భౌతిక శరీరం కోసం నిర్వహించవలసిన కార్యక్రమాలు ఉంటాయి. వాటిని శరీర ధర్మం కిందకి వర్తిస్తాయి. అవి ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, దాని కుటుంబ ధర్మము. ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి, అది సంఘ ధర్మము. కుటుంబ ధర్మం అనేది సంఘ ధర్మాల్లో అంతర్భాగము. అంతే కదా, కుటుంబాలన్నీ కలిపితేనే కదా సంఘం అంటారు. అలాగా అయితే ఆత్మ గురించి తెలుసుకోలేదు గనక, ఆత్మజ్ఞానం పొందలేదు గనక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. మరి ఈ రాకడ, ఈ పోకడ వదిలించుకోవాలంటే ఆత్మధర్మం అనేది సరిగ్గా నిర్వహించుకోవాలి. అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి గనక ఆత్మ గురించి తెలుసుకుంటే, ఆత్మధర్మం నిర్వర్తిస్తే మళ్ళీ మనకి ఈ శరీరము ఉండదు, శరీర ధర్మం ఉండదు, కుటుంబం ఉండదు, కుటుంబ ధర్మం ఉండదు, సంఘం ఉండదు, సంఘ ధర్మం ఉండదు. చక్కగా హాయిగా ఆ ఊర్ధ్వలోకాలలో సదా విహరిస్తూనే ఉంటాము. కిందకి రావాలనుకుంటే వస్తాము, మాస్టర్స్గా. అదే ఎందుకు వస్తాము? ఒక మాస్టర్గా ఉండి ఇతరులకి ధ్యానం చెప్పడానికి వస్తాము. లేకపోతే రావక్కర్లేదనుకుంటే రాము, ఇంక పైనే ఉంటాము. క్షీణే పుణ్యే అంటే పుణ్యం క్షీణించిన తరువాత స్వర్గలోకాలలో కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి భూలోకానికి వస్తూ ఉంటాము. అది ఎంతవరకు వస్తూ ఉంటాము? ఆత్మమోక్షం, ఆత్మజ్ఞానం తిరిగి సంపాదించేంత వరకు. గతాగతం అంటే ఇక్కడ గత అగత అంటే వెళ్ళడం రావడం అన్నమాట. అంటే స్వర్గలోకాలకు వెళ్ళడం, అక్కడి నుంచి తిరిగి రావడం అన్నమాట. కామ కామ అంటే కామ అకామ అంటే కోరికల వల్ల, మరి కోరికలను అధిగమించడం వల్ల అని అర్థము. సరి అయిన కోరికలను ఆవిష్కారం చేసుకుంటూ, ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ, మరి ఆ భూలోకాలకు మాత్రమే సరి అయిన కోరికలు అధిగమిస్తూ ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం వచ్చిందో అప్పుడు సదా మోక్షం వచ్చేస్తుందని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనకి వివరించారు. ఇప్పుడు తర్వాత 9వ అధ్యాయం 22వ శ్లోకంలోకి వద్దాము. అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం. అనన్యాః చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామి అహం. అనన్యాహ అంటే ఏంటంటే ఇతర భావాలు ఏమీ లేక, జనాహ అంటే ఎవరైతే, మాం తనను తాను, చింతయంతః అంటే చింతన చేస్తూ, పర్యుపాసతే సేవిస్తారో, నిత్యాభియుక్తానం అంటే నిరంతరం నన్ను ధ్యానించే, నన్ను అంటే ఇక్కడ ఆత్మను, శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవాన్, ఆయన ఆత్మ పదార్థం, వారి యొక్క యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను. ఓ అర్జున, వేరే ఆలోచనలు ఏమీ లేకుండా నిత్యము తనను తానే నమ్ముకుని తన స్వీయ ఆత్మధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. అంటే మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు పరమ ఆత్మలు అయిన ఆ శ్రీకృష్ణుడు, ఆ వేదవ్యాసుల వారు, ఎవరో ఒక పరమ ఆత్మ ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని ముందుకు నడిపే ఆ పరమ ఆత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది. మన ధర్మం మనం నెరవేర్చాలి. ఎప్పుడు చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎప్పుడు అలాగా మన ఆత్మలో మనం ఆ యొక్క ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ మనం ఉండాలి. అప్పుడు ప్రకృతి పరమాత్మ మనల్ని ఎప్పుడు మన బాధ్యత అంతా తీసుకుంటూ ఉంటుంది. ప్రాపంచికంగా, భౌతికంగా మనకి ఇచ్చే రక్షణే క్షేమం అంటారు. క్షేమం అనబడుతుంది అన్నమాట. యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. ప్రాపంచికంగా ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ఒకోనొక పరమ ఆత్మ మనకి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మనం ఏం చేస్తే సిద్ధంగా ఉంటారు? మనం చేయవలసిందల్లా ఆత్మధర్మాన్ని నిర్వర్తించడము, మన ధ్యానంలో మనం ఉండడము, శుభాలను అశుభాలను మనస్సులో వదిలిపెట్టేయగలగడము, మన వశంలో మనం ఉండడము, మన యోగంలో మనం ఉండడము. ప్రహ్లాదుడు చూడండి, ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు. ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాల హింసించినా, ఎన్ని విధాల చంపాలని ప్రయత్నించినా అతను రక్షించబడ్డాడు. మన ప్రక్కనే ఉంటాడు మనల్ని రక్షించే పరమ ఆత్మ. వాళ్ళనే ఆస్ట్రల్ మాస్టర్స్ అంటారు, గైడ్ అంటారు. మన కళ్ళకు కనిపించరు, కానీ వాళ్ళు మనకి చేయవలసింది మాత్రం చేస్తారు. కనుక మనం చేయవలసింది మనం చేస్తే మన యోగక్షేమాలన్నీ కూడా ఆ పైన ఉండే పరమాత్మలు చూసుకుంటారు. ధ్యానం రక్షితి రక్షితం. ధ్యానుల చేత రక్షించబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది. ఆ తర్వాత శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్. 9వ అధ్యాయం 34వ శ్లోకంలోకి వెళ్దాము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామైవైష్యసి యుక్వేవం ఆత్మానం మత్పరాయణః. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం. మన్మనః భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మాం ఏవ ఏష్యసి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణః. అంటే ఏంటంటే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ వాచ అంటే ఆత్మ వాచ. ఏమంటున్నారంటే, ఎవరైతే నా యందు మనస్సును నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు, అంటే మన ఆత్మను మనమే నమ్ముకోవాలి. నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నా యందే దృష్టి నిలిపితే నన్నే పొంది తీరుతావు. త్రికరణ శుద్ధిగా ఎవరైతే మనం శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆత్మయందు మనం దృష్టిని పెడితే తిరిగి మనం వాళ్ళలాగే అవుతాము. ఇక్కడ మాం మయి అని ఎక్కడ వచ్చినా సరే అది శ్రీకృష్ణ సూచికలు కావు, అది ఆత్మక సూచికలు అని పదే పదే మనం గుర్తించుకోవాలి. భగవద్గీతలో పత్రిజీ గారు రచించిన భగవద్గీతలో ఎక్కడైనా మాం మయి అనే ఆ పదాలు వస్తే అక్కడ ఆత్మక సూచికలు అని మనం గ్రహించాలి. ఆత్మయందే మనస్సును లగ్నం చేయాలి, ఆత్మ యొక్క భక్తుడవ్వాలి, ఆత్మనే పూజించాలి, ఆత్మకే నమస్కరించాలి. ఈ విధంగా ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మపరాయణుడివైతే ఆత్మను నువ్వు పొందగలవు. ఇదే సరి అయిన అర్థము.
మామూలు భగవద్గీత పుస్తకాల్లో ఈ భగవద్గీత రహస్యాన్ని గ్రహించిన వారి పుస్తకాల్లో ఈ అర్థము పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, నా యందు మనస్సును నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు, నన్నే పూజించు, నన్నే నమ్మి నాకే నమస్కరించు, నా యందే దృష్టి నిలిపితే నన్నే పొంది తీరతావు అని ఉంటుంది. అంటే శ్రీకృష్ణుడి యందే దృష్టి నిలిపి శ్రీకృష్ణుడిని ఆరాధించి శ్రీకృష్ణుడిలాగా మనం అవుతామని. ఇక్కడ కృష్ణ భగవానుడు అంటే ఆత్మే పరమాత్మ. సర్వజీవులు యందు ఉండేది ఆత్మ పదార్థము. పరమాత్మతత్వాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాము. 10వ అధ్యాయం 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం తెలుసుకుందాం. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహం ఆదిః చ మధ్యం చ భూతానాం అంతః ఏవ చ. గుడాకేశ అంటే ఏంటంటే, నిద్రను జయించిన వాడా ఓ అర్జున, సమస్త ప్రాణులలో ఉండే ఆత్మను నేనే, సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు ఈ మూడు కూడా నేనే. నిద్రను జయించిన వాడు అర్జునుడు. ఇంద్రియాలను జయించిన వారు అతి కొద్ది మందే ఉంటారు. అటువంటి వారే పాండవులు. ఇంద్రియాలకు లోబడిన వారు కోకొల్లలుంటారు. అటువంటి వారు కౌరవులు. ఇంద్రియాలను జయించిన వారికే ఆత్మతత్వం అర్థమవుతుంది కానీ ఇంద్రియాలకు లోబడిన వారికి, ఇంద్రియాల్లో మునిగి కొట్టుకుపోయే వారికి ఆత్మతత్వం ఏమాత్రం మింగుడు పడదు. ఓ కృష్ణుడు, ఓ వేదవ్యాసుడు పాండవుల వంటి వారికే అవసరము. నేర్చుకునే తత్వం లేని కౌరవులు, వాళ్ళకి ఎంతసేపు ప్రాపంచిక రాజ్యాలే కావాలి. వాళ్ళకి ఆత్మ యొక్క సిద్ధత్వంతో పని లేదు. ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధించబడుతుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు. ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో, ఒకానొక పరిస్థితుల్లో మాత్రమే ఉన్నది దేహము. కానీ సర్వదేశాలలో, సర్వకాలాలలో, సర్వ పరిస్థితుల్లో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ. ఆత్మ అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనే ఉంటుంది, భౌతిక సృష్టి యొక్క మధ్యలోనే ఉంటుంది, అంతంలోనే ఉంటుంది. భౌతికమైన సృష్టి అంతం కావచ్చు, కానీ ఆత్మ పదార్థం మటుకు అంతం కాదు. ఆత్మ ఒకానొక భౌతికమైన సృష్టిలోంచి మరొక భౌతికమైన సృష్టిలోకి వెళ్తూ పోతూ ఉంటుంది, వెళ్ళి వస్తూ ఉంటుందన్నమాట. ఇలా తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడము. ఓకే మాస్టర్స్, మళ్ళీ తర్వాత భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ.